నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పోచమ్మ గుడి దగ్గరికి వెళ్లి మొక్కులు చెల్లించడం జరిగింది. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈరోజు కొత్తపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా పద్మశాలి కుల బాంధవులు పోచమ్మ తల్లి బోనాలు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కొత్తగా నిర్వహిస్తున్న విధంగా ఒక ట్రెడిషన్ లాగా ఉన్నది. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం బోనాల పండుగ, అట్లా ఎక్కడ ఉన్నదో మళ్ళీ ఈరోజు కరీంనగర్కు అందుబాటులో ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీ కూడా పద్మశాలలో నిజంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ 70%, 80% ఉన్న పద్మశాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. నిజంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చాలామంది చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా ఈ సందడికి ప్రతి ఒక్కరూ వస్తున్నారు. కాబట్టి నిజంగా చెప్తున్న పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలి, పాడి పంటలతో ప్రతి ఒక్కరిని చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో అండ్ పట్టణ పద్మశాలి అండ్ మార్కండేయ గుడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తపల్లి పట్టణ పద్మశాలి పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఆషాఢ మాసాల సందర్భంగా ఈ బోనాలు నిర్వహించడం అనేది ఒక ముఖ్య సూచన. అదేవిధంగా పట్టణంలోని ప్రతి ఒక్క సామాజిక వర్గం ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సుఖదంతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఏటా ఆషాఢ మాసం ఇదే విధంగా బోనాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. బోనాలు అనేది మన హిందూ సాంప్రదాయంలో పుట్టింది. కావున ఇలా బోనాలు అనేది ఒక ప్రతి ఇంటి ఆడపడుచు నెత్తిన బోనం ఎత్తుకొని బయలుదేరుతున్నట్టే కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని ముందుకెళ్తున్నానని నేను కోరుకుంటున్నాను. అంగట్లో